హలో! హాయ్! అందరికీ నమస్కారం అండి. మనం చిన్నప్పుడు ఇలాంటివి ఎన్నో ట్రిక్స్ చూస్తుంటాం. అయితే ఈరోజు కూడా మా అమ్మ నాకు కొత్త ట్రిక్స్ చెప్పింది. ఆ ట్రిక్స్ మీకు కూడా చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనము లూజ్ అయిన రబ్బర్స్ యూజ్ చేస్తుంటాం గదా! మా అమ్మ నా జుట్టుకున్న రబ్బర్స్ అన్నీ తీసి నేను పడేసేదాన్ననమాట. సో, అలా కాదమ్మా ఇలా అని నాకు మంచిగా చెప్పిందనమాట. నేనైతే ఈ ట్రిక్ అయితే ఫాలో అయ్యాను. మా అమ్మకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనమాట. సో, వాటర్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఆ లూజ్ అయిన రబ్బర్స్ అనేవి వాటర్‌లో డిప్ చేయాలనమాట. అక్కడిక్కడ తిప్పేయాలనమాట. సో, అవైతే చాలా గట్టిగా అయిపోతాయన్నమాట. మనము అవి మళ్ళీ తీసి చల్లార్చుకున్న తర్వాత అవైతే గట్టిగా అయిపోతాయి. మనం మళ్ళీ అది రీయూజ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ టిప్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రబ్బర్స్ యూజ్ చేసి పడేస్తూ ఉంటారు. ఇలా మనం చేసుకున్నట్టయితే ఈ ట్రిక్ చాలా యూస్‌ఫుల్ అవుతుంది. మీరు కూడా అందరికి షేర్ చేయండి. ఇంకొక ట్రిక్ ఏంటో చెప్పుకుందామా? అయితే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం మిరపకాయ యూజ్ చేస్తుంటాం కదా! కట్ చేసేటప్పుడు చాలా మండిపోతుంటది చేతులు. సో, అలా మండకుండా ఈ ట్రిక్ అయితే మీరు ఫాలో అయితే మీ లైఫే చేంజ్ అయితుంది. సో, ఈ వీడియో అయితే అందరికి తప్పకుండా షేర్ చేయండి. చూడండి ఎంత మంచిగా ఈజీగా కట్ చేసుకోవచ్చనమాట మంట లేకుండా. ఇంకొక ట్రిక్ ఏంటంటే మనం కమ్మలు పెట్టుకుంటాం కదా! చాలామందికి ర్యాషెస్ కానీ, గుల్లలు కానీ చాలా పెయిన్ వస్తుంటది. సో, అలా కాకుండా నెయిల్ పెయింట్ ఉంటది కదా మనది. ఆ నెయిల్ పెయింట్ అనేది బ్యాక్ సైడ్ రుద్దాలనమాట. బ్యాక్ సైడ్ అంటించిన తర్వాత మనకు ఇచ్చింగ్ అనేది రాదనమాట. పెయిన్ లేవదు, గుల్లలు అనేటివి రావన్నమాట. ఈ ట్రిక్ గిన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో, చాలా సింపుల్ టిక్స్ ఫాలో అవ్వండి. తర్వాత దానికి బొబ్బడలు పెట్టేసేయాలనమాట అట్లా. చూడ్డానికి చాలా సూపర్బ్‌గా, నైస్‌గా ఉంటుంది. మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇరిటేషన్ అనేది రాదు. మళ్ళీ ఇంకొకటేంటంటే ఆయిల్ డబ్బా ఉంటది కదా! టిష్యూ పేపర్ అనేది దానికి తొడిగించాలనమాట. ఎందుకంటే ఆయిల్ పేపరు చాలా మనకు ఏ వే వేసినప్పుడు గానీ, మనకు ఆయిల్ అంటిపోతుంటుందనమాట. సో, అలా అంటకుండా ఈ టిష్యూ పేపర్‌లనేది పెట్టామనుకో ఆయిల్ అనేది మనకు అంటకుండా యూజ్ అవుతుంది. అలాగే దానికొక రబ్బర్ బ్యాండ్ ఎయాలక టిష్యూ పేపర్‌లు పోకుండా రబ్బర్ బ్యాండ్ ఏస్తే అయిపోతది. ఇంకొకటేంటంటే మన చెంచా ఉంటది కదా! స్పూను అలాంటిది తీసుకొని వేడి చేసి దానికైతే మరి ఇట్లా గ్యాప్స్ అనేది పెట్టాలనమాట. సో, గ్యాప్స్ పెట్టి అందులో మనం దీపం అంటించుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే పుదీనా. పుదీనా చాలా యూజ్ అవుతుంది కదా! ఈ ట్రిక్ అయితే చాలా బ్యూటిఫుల్ అనమాట. మనకు ఊకే పాడవుతూ ఉంటుందనమాట. మురిగిపోతూ ఉంటుందనమాట. ఇందులో ఒక కవర్‌లో పెట్టి జిప్ పెట్టామనుకో స్టోర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే లక్ష్యాన్ని. ఇంకొకటేంటంటే షూ యేసుకుంటాం కదా! చాలా చెడు వాసన వస్తుంది, గబ్బు వాసన వస్తుంది. పక్క వాళ్ళు కూర్చోలేకపోతుంటారు. సో, ఈ ట్రిక్ అయితే మీకు పనిచేస్తుంది. అందులో పాండ్స్ పౌడర్ ఏసి రబ్ చేయాలనమాట. రబ్ చేసుకుంటే చాలా వాసన బ్యూటిఫుల్‌గా వస్తుంది. పక్కన కూర్చున్న వాళ్ళు గూడా ఏమనుకోరనమాట. సో, ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. బ్యాడ్ స్మెల్ రాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో ఏ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి.